హలో ఆల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మేము లాస్ట్ వీక్ అలా సరదాగా లుంబిని పార్క్ అయితే విజిట్ చేసాము. పిల్లలకి హాలిడేస్ కదా, సో స్పెండ్ చేయడం కోసం లుంబిని పార్క్ అయితే వెళ్ళాము. లుంబిని పార్క్ వెళ్తుండగానే మనకి తెలంగాణ సెక్రటరేట్, దాని అపోజిట్లోనే అమరవీరుల స్తూపం అండ్ దానికి పక్కనే కొంచెం ముందుకెళ్ళగానే లుంబిని పార్క్ ఉంది. ఆ ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ అమరవీరుల స్తూపం ఉంది. ఇలా గ్రీనరీగా ల్యాండ్లో పిల్లలైతే చాలా సరదాగా స్పెండ్ చేశారు. అక్కడ ఒక 15-20 మినిట్స్ అయితే మేము ఉన్నాము. అండ్ స్తూపం కూడా చూడడానికి చాలా బాగుంది. ఆ కంప్లీట్ ఏరియా కూడా మనకి ఆ స్తూపం కింది భాగంలో చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్ మనకి లుంబిని పార్క్ అయితే ఉంది. సో లుంబిని పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది లుంబిని పార్క్ ఎంట్రన్స్. మనం చూసినట్టయితే తెలంగాణ సెక్రటరేట్ ఆపోజిట్లోనే మనకి లుంబిని పార్క్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. పార్క్లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ తీసుకోవాలి కదా, సో ఆ టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్లో అవైలబుల్గా ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి అక్కడ అడల్ట్స్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కిడ్స్కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ కూడా స్ట్రిక్ట్గా ఉంది. ఫుడ్ అయితే అలో చేయడం లేదు. ఇన్ కేస్ మనం ఫుడ్ అలా తెచ్చుకున్నా కూడా అక్కడ కౌంటర్లో పెట్టేసుకొని మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు తీసుకెళ్ళవచ్చు. సో ప్రాబ్లం ఏముండదు ఫుడ్ తెచ్చుకున్నా కూడా. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ అయితే స్ట్రైట్గా వెళ్తే మనకి బోటింగ్ పాయింట్ ఇంకా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. రైట్ సైడ్లో మీరు చూస్తుంది ఇప్పుడు రైట్ సైడ్, అది లేజర్ షో ఉంటుంది రైట్ సైడ్కి వెళ్తే. సో స్ట్రైట్గా వెళ్ళినట్టయితే పిల్లలకి కొన్ని రైడ్స్ ఇంకా వాటర్ ఫాల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి వాటర్ ఫాల్స్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది ఆ ప్లేస్ అయితే. అండ్ రైడ్స్ వచ్చేసి పిల్లలకి డక్ రైడ్ ఇంకా బుల్ రైడ్, బ్రేక్ డ్యాన్స్ అవి అయితే ఎంట్రన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకా కూడా అవైలబుల్గా ఉన్నాయి. త్రూఅవుట్ ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. అండ్ సో అలా కొంచెం ముందుకెళ్ళగానే మనకి మీరు చూస్తున్నారు కదా ఒక షాప్ ఉంది కదా, అది వచ్చేసి టాటూస్ అండ్ నెయిల్ ఆర్ట్. ఇంకా రైట్ సైడ్లో వచ్చేసి మనవి కానీ మన లవ్డ్ వన్స్ కానీ పెన్సిల్ స్కెచెస్ వేయించుకోవాలంటే ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉన్నారు. చాలా బాగా డ్రా చేయించుకోవచ్చు. అండ్ ఇంకా ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో హ్యాండ్ రీడింగ్ కూడా అవైలబుల్గా ఉంది. హ్యాండ్ రీడింగ్ అంటే జాతకాలు చూస్తారు కదా, అది కూడా మనకి అక్కడైతే అవైలబుల్గా ఉంది. సో ఇది చూడండి, ఇది హ్యాండ్ రీడింగ్ స్టాల్. సో ఇలా పిల్లలకు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ కూడా వేరే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలా స్ట్రైట్గా వెళ్ళగానే మనకి బోటింగ్ పాయింట్ వస్తుంది. బోటింగ్ పాయింట్కి వెళ్తూ ఉంటే లేడీస్కి షాపింగ్ అయితే స్పెషల్ అట్రాక్షన్. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ. సో ఇది వచ్చేసి బోట్ బుకింగ్ కౌంటర్. ఇక్కడ ఇది బోట్ బుకింగ్ కౌంటర్ ఇక్కడ ఉంది. సో రష్ అయితే వీకెండ్స్లో హెవీగా అనిపించింది ఈవినింగ్ 6 నుంచి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు తినడానికి డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఇంకా ఫిష్ స్పా కూడా అవైలబుల్గా ఉంది. పిల్లలకి టాయ్స్ కొనుక్కోవడానికి స్టాల్స్ ఉన్నాయి. సో బోటింగ్ వచ్చేసి మనకి పెద్ద బోట్ చూస్తున్నారు కదా, అదైతే మనకి బుద్ధ స్టాచ్యూ విజిట్ ఉంటుంది. అది జనరల్ బోట్. సో మనం అక్కడికి వెళ్ళాక ఒక 20 మినిట్స్ టైం ఇస్తారు ఆ స్టాచ్యూ కవర్ చేయడానికి. రిటర్న్లో కూడా మనం అదే పెద్ద బోట్లో రావచ్చు. అండ్ ఇంకా స్పీడ్ బోట్ కానీ డ్యాన్స్ బోట్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. వాటిల్లో అయితే బుద్ధ స్టాచ్యూ చుట్టూ ఒక రౌండ్ వేస్తారు బోట్లో, బట్ అక్కడ మాత్రం స్టాచ్యూ దగ్గర మాత్రం విజిటింగ్ ఉండదు, జస్ట్ చుట్టూ తిప్పేసి తీసుకొస్తారు. స్పీడ్ బోట్లో వచ్చేసి చూస్తున్నారు కదా 4 మెంబర్స్ ఉంటారు. 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి డ్యాన్సింగ్ బోట్. డ్యాన్సింగ్ బోట్ అంటే ఏం లేదండి, అక్కడ ఒక మనకి స్టేజ్ అనేది ఉంటుంది. ఆ స్టేజ్ పైన ఆర్టిస్ట్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఒకసారి కంప్లీట్ వ్యూ అనేది చూద్దాము. స్టాచ్యూ విజిట్ చేయొచ్చు కదా, అందుకోసం అని మేము జనరల్ బోట్కి అయితే టికెట్స్ తీసుకున్నాము. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టికెట్స్ తీసుకొని ఇలా క్యూలో అయితే నిల్చున్నాము బోట్ కోసము.
సో ఇక్కడ నుంచి చూస్తే చూడండి స్టాచ్యూ ఎంత చిన్నగా కనిపిస్తుందో. మనం బోట్లో ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. సో ఒక 5 మినిట్స్ అలా వెయిటింగ్ టైంలోనే బోట్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అది మేము ఎక్కబోయే బోట్. అందులో ఉన్న వాళ్ళందరూ దిగ్గానే మేమైతే వెళ్ళి అందులో కూర్చున్నాము. సో అది మొత్తం ఫుల్ అవ్వగానే మనల్ని స్టాచ్యూ విజిట్కి తీసుకొని వెళ్తారు. సో ఇప్పుడైతే మేము బోట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఫ్యూ మినిట్స్లోనే బోట్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడైతే బోట్ మూవ్ అయిపోయింది. నియర్గా బుద్ధ స్టాచ్యూ దగ్గరలో ఉన్నాము. ఒకసారి కంప్లీట్ వ్యూ అనేది బోట్ నుండి చూసేయండి. ప్రజెంట్ మనమైతే బుద్ధ స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఇక్కడ కంప్లీట్ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ అందరైతే హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. చుట్టూ వాటర్, మధ్యలో బుద్ధ స్టాచ్యూ దగ్గర మనం ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ప్రతిదీ కూడా చిన్నదిగా కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న సెక్రటరేట్ మరియు అమరవీరుల స్తూపం కానీ ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడ ఒక 15 మినిట్స్ స్పెండ్ చేశాక రిటర్న్లో మనం మళ్ళీ బోట్లో స్టార్ట్ అయ్యాము. సో మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో బోటింగ్ పాయింట్ దగ్గర అక్కడికి రీచ్ అవుతాము. సో కొంచెం చీకటి అయిపోయేసరికి లైటింగ్స్తో ట్యాంక్ బండ్ ఇంకా బుద్ధ స్టాచ్యూ కూడా చాలా బాగా అనిపించింది. వ్యూ అంతా చాలా బాగుంది. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 6:45 అలా అయిపోయింది. 7 o'clockకి మనకి లేజర్ షో అయితే ఉంది. సో మేమైతే లేజర్ షో కోసం టికెట్స్ అయితే తీసుకున్నాము. 80 రూపీస్ పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు మనకి లేజర్ షోకి. సో టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. లేజర్ షో వచ్చేసి వాటర్తో డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ హైదరాబాద్ గురించి అండ్ చార్మినార్ ఇంకా చాలా థింగ్స్ కూడా మనకి ఒక విజువలైజేషన్ అనేది చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ లేజర్ షో దగ్గర కూడా మనకి కూల్ డ్రింక్స్ ఇంకా పాప్కార్న్ తీసుకోవడానికి కొన్ని స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మేము పాప్కార్న్ తీసుకొని వెళ్ళి లేజర్ షో సైట్లో అక్కడైతే కూర్చున్నాము. టైం 7 అయిపోవడం వలన ఏమో సీట్స్ అయితే అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అయిపోయాయి. 7:15 కల్లా ఎగ్జాక్ట్గా లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి లేజర్ షో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి వ్యూ అనేది చూసేయండి. Ladies and gentlemen, HMDA Hyderabad Metropolitan Multimedia Laser Show. అదే చూస్తున్నావా? అభ్య చూస్తున్నావా? లుంబిని పార్క్కి చాలా టైమ్స్ వచ్చాము. బట్ లేజర్ షో ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. లేజర్ షో ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. నాట్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అండి, పిల్లలకు కూడా, చిన్నపిల్లలకి కూడా, ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారో వాళ్ళు ఏంటంటే అక్కడ కనిపించే ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఇందులో లేజర్ షోలో వచ్చేసి ఎస్పెషల్గా ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ కానీ, ప్లానెట్స్ రిలేటెడ్, ఇంకా హైదరాబాద్ గురించి, మన ఇండియా రిలేటెడ్, ఇంకా సృష్టి ఎలా జరిగింది, రామాయణం, భాగవతంలో కొన్ని కాన్సెప్ట్స్, ఇంకా వచ్చేసి మ్యూజిక్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా కవర్ చేస్తారు. సో చిన్న పిల్లలు ఎవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు ఉంటారో వాటిని ఐడెంటిఫై చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా మాకైతే లేజర్ షో బాగా అనిపించింది. లేజర్ షో అయిపోయాక ఇంకా ఏముందండి, లేడీస్కి షాపింగ్ స్టాల్స్ చూడగానే ఇయర్ రింగ్స్ అలా, హెయిర్ బ్యాండ్స్ అలా పర్చేస్ చేసాము. చాలా బాగా అనిపించాయి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపోలియన్ ఇంకా బంగీ జంప్ అవన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం.
మా పిల్లలకి చాలా చాలా నచ్చే గేమ్ అంటే ట్రాంపోలియన్. ఇది వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేశారు. 10 మినిట్స్ టైం ఇచ్చారు. 10 మినిట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. దాని పక్కనే మనకి బంగీ జంప్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ 6 ఇయర్స్ కిడ్స్ని కూడా వాళ్ళు అలో చేస్తున్నారు, చిన్న పిల్లల్ని కూడా. సో 60 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. బంగీ జంప్ కూడా మా బాబాయ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత మేము ఎంట్రన్స్లో మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వచ్చాము. పిల్లలు సరదాగా అక్కడ ఆడుకున్నారు. ఇన్ కేస్ మీరు చిన్న పిల్లలతో వచ్చినట్టయితే ఒక డ్రెస్ అడిషనల్గా క్యారీ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తడిపేసుకుంటారు. సో చేంజ్ చేయడానికి ఉంటుంది. సో అరౌండ్ టైం 9:30 అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయాము. ఎగ్జిట్ దగ్గర కూడా మనకు కొన్ని హోటల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి డిన్నర్ కోసం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ కైండ్లీ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.